హాయ్ అందరికీ. జొమాటోలో ఆన్లైన్ పెట్టంగానే ఆర్డర్ పడిపోయిందండి. ఆర్డర్ యాక్సెప్ట్ చేసేసాను. రెస్టారెంట్ లొకేషన్కి వెళ్తున్నాను. ట్రాఫిక్ అయితే చాలా ఉండింది. 1.2 కిలోమీటర్స్కే నాకు 6 మినిట్స్ టైం అయితే పట్టింది. రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి రీచ్డ్ పికప్ కొట్టి ఆర్డర్ అయితే పికప్ చేసుకొని కస్టమర్ లొకేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాను. దారిలో మాత్రం చాలా రోడ్లన్నీ తడిగా ఉన్నాయండి. ఎందుకంటే వర్షం పడింది కదా, అందుకనే స్లోగా వెళ్ళాను అనమాట. కస్టమర్ లొకేషన్కి వెళ్ళి రీచ్ డ్రాప్ కొట్టేసి కస్టమర్కి అయితే పార్సల్ ఇచ్చేసాను. ఆర్డర్ డెలివర్ కొట్టిన తర్వాత వెంటనే నెక్స్ట్ ఆర్డర్ అయితే నాకు అసైన్ అయిపోయింది. వెంటనే వచ్చేసిందండి ఆర్డరు. ఇలా రెయిన్ పడుతున్నప్పుడు మనకి సర్చ్ పే అనేది ఇస్తారనమాట. నేను ఫస్ట్ ఆర్డర్కి అయితే రెయిన్ పడలేదు. సెకండ్ ఆర్డర్కి రెయిన్ స్టార్ట్ అయింది. నాకైతే రెయిన్ సర్చ్ యాడ్ అయిందనమాట ఇందులో. అండ్ నెక్స్ట్ అది ఆ ఆర్డర్ కూడా యాక్సెప్ట్ చేసి అది రెస్టారెంట్ లొకేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాను. నాకు దగ్గరలోనే ఉండింది రెస్టారెంట్ అది. సో వెళ్తున్నాను. వెళ్ళి రీచ్డ్ పికప్ అయితే కొట్టేశాను. తర్వాత ఆర్డర్ పికప్ చేసుకొని కస్టమర్ లొకేషన్కి అయితే స్టార్ట్ అయిపోయానండి. బాలనగర్లో ఉండింది. 14 మినిట్స్ అయితే పట్టింది నాకు. ఆర్డర్ డెలివర్ చేసిన తర్వాత నేను జోన్కి అవుట్ సైడ్ ఉన్నానమాట. మనం జోన్స్ పెట్టుకోవాలి. మనం ఎల్లో కలర్లో ఉన్నదంతా మన జోన్ అనమాట. జోన్ అవుట్ సైడ్ ఉన్నాను కాబట్టి నెక్స్ట్ జోన్లోకి ఆర్డర్ వేయడానికి టైమింగ్ అయితే చూపించింది. ఈ టైం వరకు వెయిట్ చేస్తే మనకి ఆర్డర్ నియర్ బై ఉంటే ఆర్డర్ చేస్తారు. లేదంటే ఆ టైం అయ్యే వరకు వెయిట్ చేస్తే రిటర్న్ టు జోన్ అయితే అసైన్ చేస్తారనమాట. ఇలా రిటర్న్ టు జోన్ అయితే ఇచ్చారు. జోన్కి వచ్చేసాను. ఆలోపు వర్షం పడిందని